ఖమ్మం నగరంలో మున్నేరు వరద విలయం ఆనవాళ్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. వరద పోటెత్తిన సమయంలో దివ్యాంగులైన తమ పిల్లల్ని తీసుకొని పునరావాస కేంద్రాలకి వెళ్ళిపోయాం తప్ప సర్వం ఇక్కడే వదిలిపెట్టిపోయామని చెప్పేసి అంటున్నారు మున్నేరు వరద బాధితులు. పూర్తిగా దివ్యాంగులైన తమ పిల్లల ఊతకర్రలు, వీల్ చైర్లు కూడా సర్వస్వం మున్నేరు వరదలో కొట్టుకుపోయాయి. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత కప్పేసిన బురద మేటలు తప్ప ఏమీ మిగలలేదంటూ మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. సో ప్రధానంగా దివ్యాంగులైన తమ పిల్లలకి ఇప్పటివరకు నడవడానికి చేతి కర్ర కూడా లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులైన పిల్లల వాళ్ళ చేతి ఊతకర్రలు కానీ వాళ్ళ ట్రైసైకిల్స్ కానీ పూర్తిగా సమస్తం వరదల్లో కొట్టుకుపోయాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మున్నేరు కన్నీరే మిగిల్చిందని, సర్వస్వం కోల్పోయామని, కేవలం ప్రాణాలు మాత్రమే మా దగ్గర ఉన్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని మున్నేరు ముంపు ప్రాంతం బొక్కలగడ్డలో మనం ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గర దివ్యాంగులైన వ్యక్తులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో పూర్తిగా వాళ్ళు సర్వస్వం కోల్పోయారు, ఏది మిగలలేదు. కనీసం వాళ్ళు నడిచే ఊత కర్రలు కూడా మా దగ్గర మిగలలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఒకసారిగా మనం వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం కోల్పోయారు, అసలు వారికి ఏం కావాలి, వారు ఏం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, ఒక్కసారిగా వారి మాటలు విందాం. సో అమ్మ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ బొక్కలగడ్డలో ఉంటున్నారు? ఆ రోజు ఏం జరిగిందమ్మా? 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టికి. నైట్ మొత్తం వర్షం వచ్చేసింది. తెల్లారి తరకనే వాగొస్తుందని, ఏరు వస్తుందని వీళ్ళు అంటే చిన్నగా నెట్టుకుంటూ అసలు పోయేసరికి ఆ బండి నెట్టుకుంటూ వేరే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కాలేజీలో ఉన్నాం సార్. మేము కాలేజీలో ఉండి వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో చూస్తే మొత్తం మట్టి బురద మొత్తం మునిగిపోయినాయి సార్. అంటే మీరు ఊతకర్ర సాయంత్రం నడిచేవాళ్ళమ్మా? మీకు 3 గిర్రల సైకిల్ ఉండేదా? 3 గిర్రల సైకిలేనండి. 3 గిర్రల సైకిల్ కర్రతోటి కొంచెం లేచి నిలబడి కర్రతోటి లేచి 3 గిర్రల సైకిల్ మీద కూర్చొని పోయేదాన్ని. ఇప్పుడు అది వరదలో కొట్టుకుపోయింది సార్. ఇంకేం లేదు. ఇప్పుడు ఏమైనా సరుకులు తెచ్చుకోవాలన్నా పేట మీద కూర్చొని నడుచుకుంటూ పోతున్నాను సార్. బండి కావాలి నాకు, బండి ఇప్పించమని నేను కోరుకుంటున్నాను సార్ నాకు. సో ఇది చూశారు కదా, పూర్తిగా వరదల్లో తను ఊతకర్ర సహాయంతో లేచి ట్రైసైకిల్ మీద కూర్చునేదాన్ని, ట్రైసైకిల్ మీద ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళేదాన్ని. కానీ మున్నేరు వరదల్లో నా ట్రైసైకిల్, చేతి ఊతకర్రలు కూడా కొట్టుకుపోయా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అన్నమాట. సో మన దగ్గర మరో దివ్యాంగురాలు అందుబాటులో ఉంది, మనం ఒకసారితో మాట్లాడదాం. సో అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీ పేరేంటమ్మా? 20 సంవత్సరాలు పట్టి ఉంటున్నాను సార్. నా పేరు తూడి స్వరూప. మా నాన్నగారు వచ్చినాక తీసుకొని పోయి నాయబర్ స్కూల్లో పంపించి వచ్చిండు సార్. సైకిల్ అవన్నీ కొట్టుకుపోయినాయి సార్. వస్తువులు అన్నీ కొట్టుకుపోయినాయి, సర్టిఫికెట్లు కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి సార్. ఇప్పుడు నీకేం కావాలని కోరుకుంటున్నామ్మా ప్రభుత్వాన్ని? 3 గిర్రల బండి కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నీ బాగోగులన్నీ ఎవరు చూసుకుంటున్నారమ్మా? మా అమ్మ నాన్న చూసుకుంటారు సార్. అంటే నువ్వు పుట్టుకతోనే వికలాంగులను సార్. సో ఇది ఇక్కడ చూశారు కదా, పూర్తిగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సమస్తం కోల్పోయాము, సర్వం కోల్పోయాము. ప్రభుత్వం దయచేసి మాలాంటి వికలాంగుల్ని ఆదుకోవాలి. కనీసం మా ట్రైసైకిల్స్ కనుక మాకు ఇప్పిస్తే మా దైనందిన కార్యక్రమాలన్నా, ఇప్పటివరకు ఇంత వయసు వచ్చినా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాము. పల్స్ పోలియో కారణంగా పుట్టుకతోనే దివ్యాంగులుగా ఉన్నాము. కనీసం ప్రభుత్వం ట్రైసైకిల్స్ ఇస్తే వారి మీద ఆధారపడకుండా కనీసం మా దైనందిన పనులన్నా మేము మా కాళ్ళతో మేము చేసుకుంటామని చెప్పేసి కూడా దివ్యాంగులు కన్నీటి పర్యంతం ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మన దగ్గర మరో 3 దివ్యాంగులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారు కూడా అసలు నడవలేని పరిస్థితి. ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే కనీసం ఊతకర్ర లేకపోతే ట్రైసైకిల్ అన్న వాళ్ళకి కంపల్సరీ కావాలి. అవి లేకపోతే ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి నరకం వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాంటిది ఒక్కసారిగా వారితో మాట్లాడదాం. సో బ్రదర్, మీకు అంటే పుట్టుకతోనే మీరు దివ్యాంగులా, లేకుంటే మధ్యలో ఏమన్నా ఇట్లా మీకు హ్యాండిక్యాప్ వచ్చింది ఏమన్నా? అంటే మధ్యలోనే, కానీ చాలా వరకు అసలు కాలు నడవని ఇచ్చిపోయేది. ఇట్లుండేది. ఇట్లుంటే ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఇట్లా అయింది. కానీ ఇప్పుడు నడుస్తా. కాకపోతే ఆ కర్ర కూడా దాదాపు మొత్తం అది ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు వరదలు కొట్టుకుపోయింది.
ఖరాబ్ అయింది కర్ర. అంటే నీకు ఊత కర్ర ఉంటే నడుస్తావా లేకపోతే నీకు ట్రైసైకిల్ కంపల్సరీ కావాలా? కర్ర అంటే కర్ర ఆగదు దాదాపు. ట్రైసైకిల్ కావాలా? సైకిల్ లాంటిది అంటే వెళ్ళొచ్చు. ఏం చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను ఇంటర్ అయిపోయింది, అంటే ఒక 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నా. అయితే ఇప్పుడు నీకు ఇంకా ట్రైసైకిల్ ఇస్తే మళ్ళీ నీ చదువు నువ్వు డైరెక్ట్ సైకిల్ మీద వెళ్ళేసి కాలేజ్కి వెళ్ళి చదువుకోగలవా? ప్రభుత్వాన్ని ఏం కావాలని డిమాండ్ చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికి అయితే సైకిల్ ఉంటే వెళ్ళొచ్చు. సో అన్న, మీ పేరేంటి? మీకు ఎప్పటి నుంచి ఈ అంటే వెహికల్ పుట్టుకుతూనే ఉందా లేకుంటే మీ పరిస్థితి ఏంటి? మీరు ఏం పని చేస్తారన్న? నేను ఆటో తోలుకుంటున్నా ప్రజెంట్గా. ఆటో కూడా మునిగిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లగాళ్ళందరికీ బ్యాటరీ బండ్లు ఉండేది, అదే ట్రైసైకిల్ అంటారు, బ్యాటరీ బండి అంటారు. అయితే ఆ బండ్లు కూడా వెళ్ళిపోయాయి, కొట్టుకపోయాయి. మరి ఇప్పుడు మేము ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళు సాయాలు చేస్తుర్లే కానీ మేము వాళ్ళ దగ్గరికి పోలేము, వాళ్ళ కాడ గుంజుకోలేకపోతున్నాం. అందరికీ అందుతున్నాయి కానీ మమ్మల్ని ఇంతవరకు గుర్తింపు లేదు. దానికోసం మాకు ప్రత్యేకంగా ఓన్లీ ఒక హ్యాండిక్యాప్కి మాకు ఏదైనా సాయం చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇప్పుడు బ్యాటరీ బండ్లు అంటే ఆటోమేటిక్గా అందరికీ ఉత్తప్పుడు ఇచ్చేసారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరూ అందుబాటులో ఎవరు వచ్చినా కానీ ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఎవరైనా ఏమైనా ఇవ్వాలన్నా కానీ అందుబాటులో వాళ్ళు ఉరికిపోయి తెచ్చుకుంటారు. కనీసం మా వాళ్ళు మమ్మల్ని పట్టుకపోయి తీసుకుపోవడానికి కూడా స్థితిగా లేదు. అందులో ఇంకోళ్ళ మళ్ళీ మేము దగ్గరకు కూడా పోలేము, ఎందుకు ఆడ కింద పడతాం, దెబ్బలు వెళ్తాయి, ఎలా తొక్కిసలాట్లని పోలేకపోతాం. మాకు అందుకోసం ప్రత్యేకంగా మాకు గవర్నమెంట్ ఏదన్నా ఎంక్వైరీ చేసి ఏం పోయినా ఏం కావాలని చెప్పి మాకు ఉన్న వాళ్ళందరికీ హ్యాండిక్యాప్ వాళ్ళకి బ్యాటరీ బండ్, ఛార్జింగ్ బండ్ లాంటిది ఇస్తే మేము మళ్ళీ చిన్నగా ఏదన్నా పనులు చేసుకొని కొనసాగించుకుంటాం సార్. అది కదా ప్రభుత్వం ఏదైనా సాయం రాయాలన్నా కానీ కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. కనీసం మమ్మల్ని ఎవరు మాకు ఊతంగా ఉంటే మేము కూడా వెళ్ళి ప్రభుత్వానికి నివేదిక రాసే అధికారుల వద్దకి మేము వెళ్ళి మా పరిస్థితి వాళ్ళకి చూపించి స్వయాన మేము రాయించుకోగలము. కానీ మమ్మల్ని ఎవరు దగ్గరుండి తీసుకోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర మరో యువకుడు ఉన్నాడు. పూర్తిగా పాపం ఈ యువకుడికి ఒక కాలు కూడా పూర్తిగా లేదు, కానీ తను ఊతకర్ర సాయంత్రం నడుస్తున్నాడు. తన ట్రైసైకిల్ ఊతకర్ర కూడా పూర్తిగా మున్నేరు వరద ధాటికి కొట్టుకుపోయిన పరిస్థితి. ఆ తమ్ముడితో కూడా మాట్లాడదాం. సో తమ్ముడు, నీ పేరేంటమ్మా? ఏం చేస్తున్నావు? ఏం చేయను ఇంట్లో. నీ పేరేంటి? మహేష్. ఏం చేస్తున్నావు? చదవట్లేదు, ఆఫ్ చేసిన. ఇప్పుడు అంటే ఏంటి, కాలు ఎలా పోయింది? లారీకి. అంటే ఇప్పుడు నీకు ట్రైసైకిల్ ఉండేది గతంలో? ఉంది. ఏం జరిగింది? వరదలో కొట్టుకుపోయింది. పోయింది. నువ్వేం కావాలని డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వానికి? సైకిల్ ఇస్తే. 10 ఏళ్ల పిల్లోడు కూడా ఉన్నాడు పూర్తిగా. తను కూడా దివ్యాంగుడు. తను ఇప్పుడు స్కూల్లో చదువుతున్నాడు. వాళ్ళ తల్లి సహాయంతో స్కూల్కి పోతున్నాడు. కనీసం తన ఒక వ్యక్తి పట్టుకుంటే తప్ప నడవలేని పరిస్థితి. ఒకసారిగా తన తల్లి మనకు అందుబాటులో ఉంది. వాళ్ళ అమ్మగారితో మనం మాట్లాడదాం. సో అమ్మ, ఏం జరిగింది ఆ రోజు? ఇప్పుడు మీ పిల్లోడు స్కూల్కి ఏ విధంగా వెళ్తున్నాడమ్మా? మేము తీసుకెళ్తామండి, మా ఆయన తీసుకెళ్తాడు. పైన రూమ్లో కూర్చోబెట్టేస్తాడు. అంటే అంటే బాబు ఇట్లా పుట్టుకతోనే కలిసిపోలే ఉన్నా? పుట్టుకతోట. అంటే ఏం చదువుతున్నాడు ఆ రోజు? 4th క్లాస్. ఆ రోజు వరద వచ్చిన రోజు అసలు ఏం జరిగింది? అందరు తెలిసింది ఇక్కడ, అందరు ఫస్ట్ దారి నుంచి తెలిసేసరికి మా ఆయన మమ్మల్ని తీసుకుపోయి కాలేజీలో దించేసి వచ్చిండు ఫస్ట్. తర్వాతకి వచ్చి సామాన్లు చదువుతారు. అసలు ఇంట్లో ఏమైనా మిగిలాయమ్మా? ఏమీ లేవు అన్నీ ఇక నిండి మాకు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి కూడా సగం వెళ్ళాయి. మా ఇల్లు మొత్తం పూర్తిగా నిండిపోయింది. పిల్లల బుక్స్ అన్నీ, సర్టిఫికెట్లు బాబు అన్నీ తడిసిపోయాయి. బియ్యం, రైస్ అన్నీ ఇంట్లో. ఏం చదువుతున్నావు తమ్ముడు? 4th. ఏ స్కూల్లో చదువుతున్నావు? సి చేతని. అంటే ఇప్పుడు మన నడవగలవా పూర్తిగా? అంటే ఒకళ్ళు పట్టుకోవాలా లేకపోతే నడవగలవా? నడుస్తావా నువ్వు? పట్టుకుంటే నడుస్తావా మామూలుగా నువ్వే నడుస్తావా? నువ్వే నడుస్తావా? బైస్కిల్ వెళ్తే డైరెక్ట్గా డైలీ బైస్కిల్ మీద స్కూల్కి వెళ్తావా? స్కూల్లో మంచిగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావా? బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్న దివ్యాంగుల దీన పరిస్థితి. ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలంటే కనీసం ఊతకర్ర కావాలి. అవి కూడా కర్రలు సైతం కూడా మున్నేరు వరదలో పూర్తిగా కొట్టుకొని పోయాయి. సర్వస్వం కోల్పోయాము, ఏదీ మిగలలేదు, కేవలం ప్రాణాలే మిగిలాయి. మున్నేరు ముంచెత్తే సమయంలో దివ్యాంగులైన తమ పిల్లల్ని తీసుకొని ప్రాణాలు కాపాడుకోవడానికి
ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయాము. తిరిగి వచ్చి చూసిన తర్వాత ఏమీ మిగలేదు, సర్వస్వం మున్నేరులో కలిసిపోయింది వరద ప్రవాహంలో అంటున్నారు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు. సో ప్రభుత్వం ఇప్పటికే 16,500 రూపాయలు సాయాన్ని అందించినా కానీ అవి కొంతమందికే వచ్చాయంటూ కూడా బాధితులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి దివ్యాంగులైన పిల్లలకి వాళ్ళకి అవసరమయ్యే ఊతకర్రలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే బ్యాటరీ వాహనాలను వాళ్ళకి అందిస్తే మా దైనందిన కార్యక్రమాలు కూడా మేము చేసుకుంటాము. కనీసం ఇప్పటికే ఇంట్లో ఉప్పు, పప్పు, గ్యాస్తో సహా సర్వస్వం ఆ మున్నేరులో వరదలో కొట్టుకుపోయాయి. ఏమీ మిగలలేదు. బురద మేటలు కమ్మేసిన ఇల్లు తప్ప ఇంట్లో బట్టలు, కట్టుబట్టలు కూడా లేవంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఖమ్మం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ స్పందించి దివ్యాంగులైన పిల్లలకి ట్రైసైకిల్స్ వెంటనే అందిస్తే మాకు బాగుంటుంది, మా పనులు మేము చేసుకుంటామంటూ కూడా వాళ్ళు ఇక్కడ ఆవేదన చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.